నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఉదయం నుంచి ఈ పిక్, ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో అంత సీరియస్ అంశం కాకపోయినా సరే ఈ ఆసక్తికరమైనటువంటి ఈ ట్రెండింగ్ అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. అయితే ఈ అంశం మీద, దీని మీద వస్తున్న కామెంట్ల మీద కొన్ని విమర్శలు నేను కూడా చేయదలుచుకున్నాను కాబట్టి, నా అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియోలో నా విశ్లేషణతో పాటు నా అభిప్రాయాన్ని కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అసలు మొట్టమొదటగా అసలు ఈ సందర్భం ఎక్కడ, ఏ సందర్భంలో వాళ్ళు కలిశారు, ఎందుకు కలిశారనేది నేను ఫస్ట్ బ్రీఫ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పిక్ ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రోజా పార్లమెంట్ ఆవరణలో ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నటువంటి సందర్భం. బాగున్నారా అంటే బాగున్నారా అని చెప్పేసి పలకరించుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భం. సరే, రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీ వెళతాడు, అతను ముఖ్యమంత్రి కాబట్టి పని ఉంటుంది. మరి రోజా ఎందుకు వెళ్ళింది అనేటటువంటి డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఆవిడ వెళ్ళిన కారణం కూడా సహేతుకమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు రోజా వెళ్ళి ఈరోజు నితిన్ గడ్కరీని కలిశారు. ఎందుకంటే నగర నియోజకవర్గంలో ఆ రోడ్డు విస్తరణ, కొత్త రహదారులు వేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఒక 600 సంవత్సరాల నాటి పురాతన దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని ఈ యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమాలు, లేదంటే నూతన రోడ్డు వేసేటటువంటి పనుల వల్ల తొలగించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దయచేసి అంత పురాతనమైనటువంటి, అంత చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఆ దేవాలయాన్ని తొలగించకుండా కావాలంటే మీ రోడ్నే పక్కకు జరుపుకొని మీ అలైన్మెంట్ మార్చుకొని దేవాలయాన్ని సంరక్షించండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా, అదేవిధంగా నగర్లో ఒక ఫ్లైఓవర్ కావాలని, దాంతోపాటుగా పుట్టూరు అనేటటువంటి ప్రాంతంలో హైవే పనులు నత్తనడకన సాగటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇలా రకరకాల అంశాల మీద, ఎందుకంటే ఆయన రహదారుల శాఖ మంత్రి కాబట్టి నితిన్ గడ్కరీ ఆ అంశాలను నివేదిస్తూ ఆవిడ ఒక వినత పత్రం ఇవ్వడానికైతే వెళ్ళింది. ఆ సందర్భంలోనే ఈ యొక్క కలయిక, ఆ ఎదురుబొదురు పట్టడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, బాగున్నారని చెప్పేసి పలకరించుకోవడం ఇవన్నీ జరిగాయి. అయితే ఈ పిక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, దానికి సంబంధించిన వీడియో క్లిప్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, విపరీతమైనటువంటి కామెంట్లు, విపరీతమైనటువంటి ట్రోలింగ్ అయితే ఓ పక్క జరుగుతుంది. ఏం ట్రోలింగు? రోజా రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఖతం అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి పని ఖతం అయిపోయింది. ఇక ఆయన ముఖ్యమంత్రి జీవితం చరమాంకానికి వచ్చినట్టు ఇంకేముంది? ఆవిడ ఐరన్ లెగ్గు, ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా ఆవిడతో చేయగలిపారంటే అంతే కదా అని చెప్పేసి విపరీతమైనటువంటి దారుణమైనటువంటి ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఒక మహిళ పట్ల ఆ విధంగా మాట్లాడటం, ఒక మహిళా నాయకులు, ఆవిడ రోజా మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి కామెంటు, తిట్టినటువంటి బూతులు, హావభావాలు, వీటి మీద విమర్శలు ఓకే. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నట్టు ఈవిడ తిట్టినప్పుడు వాళ్ళు తిట్టినప్పుడు ఈవిడ తిట్టడం, ఇవన్నీ సహజంగా జరిగేవి. కానీ ఇలా ఐరన్ లెగ్లు అని చెప్పేసి, ఐరన్ హ్యాండ్లు అని చెప్పేసి, వాళ్ళు చూస్తేనే, కలిస్తేనే, మాట్లాడితేనే, టచ్ చేస్తేనే ఏదో జరిగిపోతుందనేటటువంటి ఘోరమైన ట్రోలింగు సహేతుకమా? కాదు కదా, తప్పు కదా అనేటటువంటి భావన మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి వచ్చింది. సరే, రోజా మీద కోపం ఉన్నవాళ్ళు, పగ ఉన్నవాళ్ళు ఉక్రోషం చంపుకోలేక అలాంటి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అరే తప్పు, మీరు రాజకీయంగా విమర్శించండి. ఒకవేళ ఆవిడ బరి తెగించి మాట్లాడినా సరే, బూతులు తిట్టినా సరే, ఆ సందర్భంలో రియాక్ట్ అవటం వేరు. ఇదేంటి పాపం, కలిస్తేనే, మాట్లాడితేనే ఐరన్ లెగ్ అంటాం, పదవి పోతుందంటాం, ఏంటిది తప్పు కదా, దుర్మార్గం కదా అన్నప్పుడు కొంతమంది తిరిగి మాలాంటి వాళ్ళకి రిటార్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అలాగానా? మరి ఇదే రోజు అదే నోటితోటి చంద్రబాబు నాయుడు పట్టుకుని అనేక సందర్భాలు, అనేక సార్లు కరువు, చంద్రబాబు కవల పిల్లలు, చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు, కరువు వస్తుంది, కరువు కాటకాలు వస్తాయని చెప్పేసి కొన్ని 100 సార్లు మాట్లాడింది కదా, మరి దాని మీద నువ్వేం సమాధానం చెప్తావా అని చెప్పేసి తిరిగి నన్నే ప్రశ్నించారు. నిజమే, కరెక్టే. ప్రకృతి వైపరీత్యం, ప్రకృతిపరమైనటువంటి మార్పుని ఒక అధికారికో లేదంటే ఒక నాయకుడికో అంటగట్టి ఇతని వల్లే వర్షాల పట్ల, ఇతని వల్లే వరదలు వస్తాయని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. సో రోజా అలా మాట్లాడింది కాబట్టి మీరు కూడా అలాగే మాట్లాడతారు, రోజా అలా చేసింది కాబట్టి మేము కూడా అలాగే చేస్తామంటే మీరు వాళ్ళకి మీకు తేడా ఎక్కడుంది? మీరు కాస్త సంయమనం పాటించాలి కదా, మీరు కాస్త విచక్షణతో ఉండాలి కదా.
ఇప్పుడు అలా మాట్లాడిన సందర్భంలో ఆ రోజా లాంటి వాళ్ళనో లేదంటే వాళ్ళ అనుచరులను వాళ్ళ పార్టీ వాళ్ళనో మేము విమర్శిస్తున్నామంటే మీరు కరెక్ట్గా ఉన్నారు, మీరు సహేతుకంగా మాట్లాడుతున్నారని కదా. అలా లేకుండా అదే బాటన పడతామంటే చేసేదేమీ లేదు. ఇక రెండు ఒకే తానులో మొక్కలు అని చెప్పేసి సరిపెట్టుకోవడం తప్ప. ఆవిడ అలా మాట్లాడినా మీరు ఇలా మాట్లాడినా రెండు తప్పే, తప్పును తప్పుగానే చూడాలి. ఇక దురదృష్టకరం ఏంటంటే మధ్యలో రేవంత్ రెడ్డిని లాగి ఆయన అభిమానుల గుండెలో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అయ్యి బాబు వీళ్ళంతా ఇలా అంటున్నారు, మా నాయకుడికి ఏమైపోద్దో, మా నాయకుడు పదవీ గండం ఏమైనా ఉంటుందా, మా నాయకుడికి ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడిపోవటం అనేది ఇంకో పక్క అయితే కనిపిస్తుంది. సో ఇదంతా నిజంగా చూడటానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక ముఖ్యమైన రెండో పాయింట్ ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డికి బద్ధ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేనటువంటి వ్యక్తి అయినటువంటి రేవంత్ రెడ్డిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల, ఎదురుపడి మాట్లాడి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వటం వల్ల రోజాకి ఏమైనా మైనస్ మార్కులు పడతాయా, రోజాకి ఏమైనా రేపటి రోజున ఇబ్బందులు వస్తాయా అనే ఒక చర్చ అయితే ఆల్రెడీ ఇంకో సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో, అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగలేదు, అక్కడికి ఒక 6 నెలలు గ్యాప్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తల్లో తను అప్పటి వరకు ఎంపీగా పనిచేశాడు కాబట్టి సహచర ఎంపీలందరికీ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో ఒక పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి సహచర ఎంపీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా పిలిచాడు. అలా పిలిచినటువంటి ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలిసిన తర్వాత తలంటాడని, 1 కాదు 2 కాదు ఏకంగా 17 మంది ఎంపీలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదని చెప్పేసి అయితే ఒక వార్త ఆ రోజుల్లోనే హల్చల్ చేసింది. వార్త అనటం కన్నా ఒక కీలకమైన నేత చెప్పినటువంటి మాట. ఎన్నికల తర్వాత ఆ పార్టీకి దూరమైనటువంటి జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. రేవంత్ రెడ్డి పార్టీకి పిలిచినందుకు మాగుంట శ్రీనివాసరెడ్డితో సహా, బాలశౌరితో సహా దాదాపు 11 మందికి టికెట్లు పీకేశాడయా. మరి నేను గన్మెన్లు ఇలాంటి వాళ్ళందరినీ సరెండర్ చేసేసి నా అసంతృప్తి వ్యక్తం చేయనా, నా సీటు మాత్రం పేకలేదు, నాకు మాత్రం సీట్ ఇచ్చాడు. అలా ఇవ్వకుండా నన్ను కూడా పీకుంటే బాగుండేది. శుభ్రంగా అప్పుడే బాబు గారు నాతో మాట్లాడారు, నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేవాడిని, గెలిచేవాడిని, మంత్రి కూడా అయ్యేవాడిని, మంత్రి పదవి కూడా నాకు ఆఫర్ చేశారని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యాంకర్ గుచ్చి మరీ ప్రశ్నించాడు, నిజమా, ఇది వాస్తవమా, ఈ వార్త ఎప్పుడు బయటికి రాలేదు కదా అంటే, కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి ఆ పార్టీకి ఎవరెవరు వెళ్ళారు, ఆ తర్వాత ఎవరెవరికి టికెట్లు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ 2 లిస్టులు పక్కన పెట్టుకొని బేరీజ్ వేసుకోండి, మీకే అర్థమవుతుంది, వెరిఫై చేసుకోండి అని చెప్పేసి ఆ యాంకర్ మొహం మీద చెప్పేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. సో జగన్మోహన్ రెడ్డిని అంత దగ్గరగా చూసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటని మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే, నమ్మశక్యమైనటువంటి అంశమే. లేదంటే బాలసౌర్ లాంటి వాళ్ళకి, మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకి టికెట్లు కాదంటానికి కారణం ఏముంటుంది చెప్పండి? ఇంకా చాలామందికి టికెట్లు కాదంటానికి కారణం ఏముంటుంది? సో ఈ రకంగా ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఎదురు పడగానే షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడినటువంటి రోజాని టాలరేట్ చేస్తాడా, అప్పటికి మైనస్ మార్కులు పడకుండా ఉంటాయా అంటే ఏమో చెప్పలేం. చర్చ అయితే నడుస్తోంది, ఇలాంటివన్నీ తెర మీద తీసుకొస్తున్నారు. మరి రేపటి రోజున ఆవిడకి మైనస్ మార్కులు పడతాయా, సీటు వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా అంటే చెప్పలేం. అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మారుండొచ్చు. అవి రాజకీయాలు ఇది కామనే కదా, ఆ మాత్రం ఏముందిలే, ఆ మాత్రం దానికి ఏముందిలే, ఏదో ఎదురుపడితే పలకరించింది, ఆ మాత్రం దానికి ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకునవచ్చు. లేదా నా బద్ధశత్రువుని నువ్వు అలా నవ్వుతూ పలకరిస్తావని చెప్పేసి ఒకవేళ గట్టిగా మనసులో పెట్టుకోవచ్చు. ఏమైనా జరగచ్చు అనమాట. అదైనా జరగచ్చు, ఇదైనా జరగచ్చు, ఏదైనా జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సో ఈరోజు ఈ అంశం మాత్రం, ఈ ఒక్క ఫోటో మాత్రం పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఆ ఇద్దరి కలయిక అనేది పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా కొసమెరుపుగా ఇంకొకటి కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇదిగో ఈ ఫోటో. ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నాయి. నితిన్ గడ్కరీని కలవటానికి వెళ్ళినటువంటి ఈ బృందంలో ఉన్నటువంటి వాళ్ళలో మిథున్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి, అదేవిధంగా మరో ఎంపీ తనూజారాణి, వాళ్ళతో పాటు రోజా ఉంది.
రెడ్లైనటువంటి రోజా మిథున్ రెడ్డి ఇద్దరు శుభ్రంగా సోఫాల్లో కూర్చుంటే ఎస్సీ ఎస్టీలు అయినటువంటి ఎంపీలు ఇద్దరిని నిల్చోబెట్టారా వాళ్ళ వెనక చేతులు కట్టుకొని? ఇక్కడ కూడా ఇంత దుర్మార్గమా? ఇక్కడ కూడా ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. నిజంగా వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండి వాళ్ళిద్దరూ కూర్చొని వీళ్ళిద్దరు నిలబెట్టారా, లేదంటే అక్కడ మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఏదో ఉన్నాడు కదా, లోక్సభలో లీడర్ అనుకుంటాను, పైగా రోజా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చింది కాబట్టి ఆ కారణం చేత వాళ్ళిద్దరూ కూర్చోవలసిన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ లేచి వాళ్ళకి సీట్లు ఇచ్చారా అనేది అయితే తెలియదు. సో విమర్శలు అయితే వస్తున్నాయి, కామెంట్లు అయితే వస్తున్నాయి. ఆ ఫోటోను చూపించి చూసారా, అగ్రవర్ణాలకు చెందిన వీళ్ళిద్దరూ, రెడ్లకు సంబంధించిన రెడ్డి కులానికి చెందినటువంటి వీళ్ళిద్దరూ శుభ్రం కూర్చున్నారు, ఎస్సీ ఎస్టీ ఎంపీలను మాత్రం నిలబెట్టారని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి లైట్ తీసుకోవాల్సిన అంశాలా, లేదంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అనేది అయితే మీ చాయిస్, మీ ఇష్టం, మీ ఇదన్నమాట. సో మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏంటి అనేది అయితే నాకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఒకవేళ ఈ సబ్జెక్టు, ఈ అంశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.